ఈరోజు దేవుని వాక్యము లూకా సువార్త 12వ అధ్యాయము 12వ వచనము. మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును. ఇక్కడ మొదటి వచనంలో చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్తున్న మాటలను ఉంటుంది. మీరు సమాజ మందిరంలో పెద్దల యొద్దకు, అధిపతుల యొద్దకు, అధికారుల యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోవునప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరించుదమా, ఏమి మాట్లాడదుమా అని చింతింపకుడి అని తన శిష్యులతో చెప్తున్నాడండి. అనేక సందర్భాలలో మన సువార్త ప్రకటిస్తున్నప్పుడు అన్ని జనుల మధ్య మనం ఏదైనా దేవుని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో మనకు తోచదు కదండి. వాళ్ళు అడిగే ప్రశ్నకి మనం ఎలాగో సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాము. అయితే ఎవరైతే దేవుని మీద ఆధారపడి వాక్యానుసారంగా మాట్లాడడానికి ఇష్టపడతారో దేవుడు వారిలో పరిశుద్ధాత్మని నింపుతాడు. తద్వారా ఆ టైంలో వారితో ఎలా మాట్లాడాలి, ఏమి మాట్లాడాలి, ఏది ఎంతవరకు మాట్లాడాలి, ఏది అవసరమైంది మాట్లాడాలో పరిశుద్ధాత్ముడే ఆ గడియలో, ఆ సమయంలో మనకు నేర్పుతాడట. మరి ఎంతవరకు మనం ఆ దేవుని మీద ఆధారపడి ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడి మనము ఆయన పరిచర్యలో కొనసాగుతున్నాము, ఆయన మాటలను ప్రకటిస్తున్నాము. ఇక్కడ శిష్యులను ఉద్దేశించి పలుకుతున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను మిమ్మల్ని ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నాడు. ఒకవేళ భయపడుతున్నారా? అవసరం లేదు. మీరు నా పని చేస్తున్నారు, నా కొరకు మీరు శ్రమ పడుతున్నారు, నా కొరకు ప్రయాసపడుతున్నారు, నా కొరకు మీరు సమయాన్ని కేటాయిస్తున్నారు కాబట్టి నేను మీకు తోడుగా ఉంటాను. మీరేమి పలకవలసినదియో నేను మీకు బోధిస్తాను, మీకు నేర్పిస్తాను, భయపడకండి అని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు స్పష్టంగా చెప్తున్నది, మనం ప్రకటిస్తున్న వాక్యము సత్య సువార్త వాక్యము. అది అబద్ధము కాదు, గతించిపోయేది కాదు. నిజమైన సత్యవాక్యమును ప్రకటిస్తున్నప్పుడు, దేవుని గురించి మాటలు మనం మాట్లాడుతున్నప్పుడు ఆ సత్యదేవుడే మనకి తోడుగా ఉండి పరిశుద్ధాత్మ చేత మనల్ని నింపి ఆ గడియలో మనం ఏం మాట్లాడాలి అనేది మనకి నేర్పిస్తాడు. ఈ రోజున ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిలో ఈ వాక్యము నెరవేర్చబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.